ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సిఎస్కే విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది కొత్త సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. సోషల్ మీడియా అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి పౌర బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వెల్లడించారు. రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా బలోపేతం చేయడానికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. అధికారం తమకు అలంకారం కాదని, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కృషి చేస్తామని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి ఏపీడబ్ల్యూసీ ఎఫ్సీ చైర్మన్ పీతల సుజాత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డిలో కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలో కానీ మార్పు రాలేదని ఆమె విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చట్టసభలకు వచ్చి ప్రజల పక్షాన నిలబడే ధైర్యం లేని వైసీపీ నేతలు బయట కూర్చొని దేవాలయాలపై కల్తీనే విష ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజారోగ్య విషయంలో కూడా తమ పత్రికల్లో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణగా ఉండటంలో తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడానికి ఉచిత విద్య, వైద్యం అవసరమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాలను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 36 మంది శాసనసభ్యులు ఉన్న బ్రాహ్మణులు నేడు 0కు చేరటం దౌర్భాగ్యమని ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలని సమైక్య సెక్రటరీ జనరల్ ద్రోణం రాజ్ రవికుమార్ డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో అండర్ పాస్ సమస్యపై జూలై 8వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ రోజు సాయంత్రం జాతీయ రహదారుల శాఖ తమను తీసుకువెళ్లి ఇన్స్పెక్షన్ చేయించారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. సబ్వే ఎక్కడ పెట్టదలుచుకున్నారో చెప్పి టెండర్లు పిలుస్తున్నట్లు తెలియజేశారని అన్నారు. రాణిగారి తోటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 వరకు, 2019-24 వరకు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంతకాలు సేకరణ చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నామని తెలిపారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారని, 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, పరిష్కరించండి అని అడగటం తప్ప అని ప్రశ్నించారు.